హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకాశవాణి టాక్స్. ఇదైతే మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాము మీకు చూపిద్దామని చెప్పేసి అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ మా వదిన అయితే భానుకి రాఖీ కట్టడానికి అరేంజ్మెంట్ చేస్తున్నారు. సో ఈ అంటే బిఫోర్ మ్యారేజ్ కన్నా ముందు ఉండే రాఖీకి ఆఫ్టర్ మ్యారేజ్ ఉండే రాఖీకి నేను అంటే కొన్ని డిఫరెన్సెస్ తెలుసుకున్నాను. ఏంటి అని అంటే యాక్చువల్లీ మ్యారేజ్ కన్నా బిఫోర్ అయితే జంధ్యాలు అయితే ఉండవు కదా. సో మ్యారేజ్ టైంలో ఉపనయనం చేసి జంధ్యం వేస్తారు. సో ఈ రాఖీ టైంలో అది పాత తీసి కొత్తది వేసుకుంటారంట. సో అది నాకు తెలీదు, నేనైతే ఫస్ట్ టైం వింటున్నా. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఓన్లీ ఇంతవరకు బ్రదర్స్కి సిస్టర్స్కి రాఖీ టై చేస్తారన్నది మాత్రమే నాకు తెలుసు. ఇక్కడ అయితే మీన్స్ సిస్టర్స్ కానీ ఇంకా వదిన మర్దళ్ళు కానీ అలా ఏదో ఫార్మాలిటీ పర్పస్కి కూడా చిన్న రాఖీ ఉంటుంది కదా, దూది రాఖీ. సో అది టై చేసుకుంటారంట. సో అది మా భాను వాళ్ళ సైడ్ ఉంది. నాకైతే కొత్తగా అనిపించింది. సో ఇన్ కేస్ మీరు కూడా ఇలాగే చేస్తే మాకు కమెంట్ చేయండి. సో ఈ వ్లాగ్ అయితే మీరు చూసి ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే నలుగురికి షేర్ చేయండి. అండ్ మా ఈ యూట్యూబ్ ఫ్యామిలీలో మీరు కూడా పాలు పంచుకోండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. അഞ്ച് വിരലുകളെ കോത്ത് നമ്മ 10 വിരലാണോ മണക്കോലത്തിൽ പാത്ത ചിന്ന പൊണ്ണ കാണോ. ചില നാളിൽ നീ